గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఎలాగో నాగేశ్వరరావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అవును. సావిత్రి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అవును. సావిత్రి గారికి సంబంధించినంత వరకు ఆమెకి మంచి చెడు విషయాలు చెప్పడంలో కానీ లేదా ఆమెని చాలా జాగ్రత్తగా అవునవునవును. చూసుకోవడంలో నాగేశ్వరరావు గారి పాత్ర చాలా ఎక్కువ ఉండేది. అవునవును. సావిత్రి గారు అంటే చాలా అభిమానం అంటున్నారు. చాలా అభిమానం. ఉమ్, చాలా అభిమానం. తర్వాత అండి అందుకే ఆవిడ చనిపోయేటప్పుడు ఆ పరిస్థితుల్లో ఆవిడని ఆయన చూడలేక రాలేదాయన. ఉమ్, ఆవిడ ఏంటండి ఎముకలు కూడా అయిపోయింది కదా! ఉమ్, ఆ పరిస్థితుల్లో ఏం చూస్తాడు? అంత చక్కని రూపాన్ని తన పక్కన చ చూసినటువంటి వ్యక్తి ఎన్ని సినిమాలు సార్, ఎన్ని ఎన్ని సినిమాలు. అద్భుతాలు. తర్వాత అండి 'మూగ మనుషులు' సినిమా అండి. 'మూగ మనుషులు' సినిమాల్లో వాళ్ళ మధ్య ర్యాపో ఎటువంటి ర్యాపో? "ఒరేయ్ గోపి" ఉమ్, అంటది. ఉమ్, అమ్మాయి గారు అంటాడాయన. ఏం లేదు కాలేజీకి వెళ్ళటానికి ఈ బోటు. పడవ దాటించటం. ఉమ్, వాళ్ళ రిలేషన్ అది. పడవ దాటించటం. మళ్ళా తీసుకురావటం. సో, "ఒరేయ్ గోపి" అంటది. అది ప్రేమ, అభిమానమా? లేకపోతే మరొక ఎమోషనా? మూగ ప్రేమ అంటామే. అది అది అనుభవించటమే. చెప్పటం కూడా కష్టం అది. ఆదుర్తి గారి ఆదుర్తి గారి అబ్బా, ఆయన డైరెక్షన్. ఆయన టచ్ మామూలుగా ఉంది. దానికి విశ్వనాథ్ గారు కో డైరెక్టర్. ఆహా, ఓకే. విశ్వనాథ్ గారు కో డైరెక్టర్. ఉమ్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. అవునవును సార్. అమ్మాయి గారు అని నాగేశ్వరరావు గారు అనటం. తర్వాత సావిత్రేమో ఒరేయ్ గోపి అని అంటూ. సో, వాళ్ళు తర్వాత నాగేశ్వరరావు గారు పాట నేర్పుతాడు. ఒక ఫోక్ సాంగ్ నేర్పుతాడు ఆవిడకి. నా పాట నీ నోట అదే కదా. ఆ! ఆ, ఆ ఫోక్ సాంగ్ నేర్చుకుంటది. ఉమ్, వాడు పల్లి పదాలు పాడతాడు. ఆ పల్లి పదాలు నేర్చుకుంటుంది ఈవిడ. అవును, అవును. ఒరేయ్ గోపి అంటే ఈయన పాట నేర్పుతాడు. నా పాట నీ నోట పలకాల చిలక, పలకాల చిలక అని ఈయన పాడితే పలకాల చిలక అంటది ఈవిడ. ఎహె! ఉమ్, చిలక కాదు. శిలక. పలకాల చిలక అంటే పలకాల చిలక అని రిపీట్ చేస్తది. ఉమ్, వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి తేడాని ఆ ప్రొనౌన్సియేషన్‌లో కూడా చూపించారు. చక్కగా ఆత్రేయ గారి చేత ఆ పాట రాయించారు. ఆ కథని ఆత్రేయ గారు మాటలు రాయమంటే, ఇందులో కథేముంది నేను రాయనన్నాడు. ఉమ్. తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారొచ్చి సార్ తర్వాత కాలంలో ఆ సినిమాని జానకి రాముడుగా తీశారు. అంతేగా, అదే అంతేగా నాగార్జున గారితో పాత విజయశాంతి గారితో. సినిమాలు చూడటమే. ఆ, ఆహ్, చూడండి. తర్వాత అండి ప్రతి పాట, ప్రతి వాళ్ళిద్దరూ కలిసేటటువంటి ప్రతి సీను అద్భుతమైనటువంటి సీన్‌లండి. ఆదుర్తి సుబ్బారావు గారు అసల పూర్వజన్మ మీద సినిమా సక్సెస్ అవ్వటం, ఆ కథ చాలా కష్టం. అవును. అది ఒక్క తెలుగులో సక్సెస్ అయింది. ఉమ్, అదే హిందీలో తీస్తే ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. ఉమ్, తర్వాత తమిళ్‌లో చేసింది సావిత్రి. డైరెక్ట్ చేసింది. అక్కడే దెబ్బతిన్నది. ఉమ్, సో, ఆ 'మూగ మనసులు' అనేటటువంటి ఆ సినిమా తర్వాత వాళ్ళిద్దరి ప్రేమ, మోగ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య అనుబంధమా, అభిమానమా ఏమన్నానండి. అది సిల్వర్ ఎడ్జ్ మీద నడిచినటువంటి కథ. అవునవును. ఆ సిల్వర్ ఎడ్జ్ మీద ఆ కథలో ఆ 2 పాత్రలు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వాళ్ళు చేసిన ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆ! వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు గాని, వాళ్ళు పాథెటిక్‌గా ఉన్నప్పుడు గాని చాలా అద్భుతమైనటువంటి ఎక్స్‌ప్రెషన్ అండి. అండ్ ఇందాక మీరు సావిత్రి గారు. మీరు మాట్లాడుతూ హ్మ్. సావిత్రి గారు సెట్‌లో ఉంటే వారి ఆ! చుట్టూ రాజ్‌బాబు గాని, లేకుంటే రమాప్రభ గాని ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ చేరి అందరూ ఆవిడ అమ్మ చుట్టూ చేరతారు. సో, ఆ వాతావరణం ఎలా ఉంటది చెప్పండి? అసలు ఆవిడ చుట్టూ చేరి హ్మ్. ఏదో కో కోడిపెట్ట చుట్టూ పిల్లలు చేరినట్టు ఆ! వీళ్ళందరూ చేరతారు. ఆ! వీళ్ళందరూ చేరి చాలా ముచ్చట్లాడుకుంటుంటారు. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎళ్లి షార్ట్ రెడీ అయిందని పిలవటానికి కూడా వెళ్ళిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆ! అది మర్చిపోయి అక్కడ నుంచుంటాడు. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆస్వాదిస్తూ. ఆనందాన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఆ! అసలు వీళ్ళెళ్ళిన పని కూడా మర్చిపోయి హ్మ్. అలా ఉండేది. తర్వాత రాజబాబేమో హ్మ్. సావిత్రి గారి పాత సినిమాల్ని ఇమిటేట్ చేస్తా ఉండేవాడు. ఆ ముందే. ఆమె ముందే. ఆ! ఇప్పుడు సావిత్రి గారు
కొంచెం సావిత్రి గారు కొంచెం లావుగా ఉంటారు కదా! సో, ఆవిడేంటంటే మరీ మూవ్‌మెంట్స్, డాన్స్ మూవ్‌మెంట్స్ చేస్తే బావుంటదని ఆవిడ ఇలా, ఇలా, ఇలా అంటది. అది చేసి చూపిస్తాడు. హ్మ్. ఆవిడని ఇమిటేట్ చేసి సావిత్రి గారిని. వారు నవ్వుకుంటూ ఉంటారా? వాళ్ళు తెగ నవ్వుకుంటా ఉంటారు. ఏదైనా ఎక్కువ చేస్తే "ఒరేయ్ దొంగముండా కొడకా" అంటారా? అంటదావిడ. అంటదావిడ. ఆ చనువు అలాగ ఉంటుంది. అనిపించుకోవటం వీళ్ళకిష్టం హ్మ్. సావిత్రి చేత. తర్వాత అండి రమాప్రభకి హ్మ్. ఎంత ఇష్టమో సావిత్రమ్మ. హ్మ్. అమ్మ సావిత్రమ్మ, సావిత్రమ్మ అని దగ్గర చేరి ఆ చెయ్యి పట్టుకొని ముద్దు కూడా పెట్టుకుంటుంది. సరే. అంత ఇష్టం సావిత్రి గారంటే. సావిత్రి గారంటే ఇష్టం లేనిది ఎవరికండి? హ్మ్. ఎవ్వరికి అందరికీ ఇటు ప్రేక్షకులకి ఇష్టమే. అటు సహా నటీనటులకి ఇష్టమే. రామారావు గారికి, నాగేశ్వరరావుకి, ఎస్వి రంగారావు గారికి, గుమ్మడి గారికి అందరికీ. తర్వాత నాగిరెడ్డి గారు, చక్రపాణి వాళ్ళ సినిమాల్లో సావిత్రి ఎక్కువ ఉండేది కదా! అవును. అవును. పాతాళ భైరవిలో అప్పుడు సావిత్రి గారు సినిమాల వేషాల కోసం వెతుకుతుండేటటువంటి సమయంలో హ్మ్. పాతాళ భైరవిలో ఒక కొంత భాగం లాస్ట్ ఆ సినిమా కొంత భాగం షూట్ చేయటానికి ఇంకా ఉంది. మిగిలి ఉంది. అప్పుడు కొంతమందిని అమ్మాయిని సెలెక్ట్ చేశారంట. హ్మ్. సెలెక్ట్ చేస్తే దానికి ఎవరు పశుపతి కృష్ణమూర్తి డాన్స్ మాస్టర్ గారు. ఆ డాన్స్ మాస్టర్ గారు అమ్మాయిలందరిని చూసి, "ఈ అమ్మాయి బావుందండి. ఈ అమ్మాయి ఫేస్ కూడా బావుంది. కొంచెం యాక్టివ్‌గా ఉంది" అని పాతాళ భైరవిలో ఒక చిన్న వేషం వేసింది ముందు ఓకే. సావిత్రి గారు. హ్మ్. తర్వాత వాళ్ళు తీసినటువంటి సినిమాల్లో నాగిరెడ్డి, చక్రపాణి గారు తీసినటువంటి సినిమాల్లో 'మిస్సమ్మ' సినిమాల్లో హ్మ్. ఆవిడ హీరోయిన్. అవును. భానుమతి గారిని ముందు బుక్ చేశారు. భానుమతిని నేను చేయనని తప్పుకుంటే భానుమతి పుణ్యం అని సావిత్రి వచ్చిందక్కడికి. అది ఫస్ట్ స్టార్డమ్ గూడా ఆ! సంపాదించారా? ఆ! అప్పుడు భానుమతి గారిని ఒకసారి ఇంటర్వ్యూలో అడిగితే, "మీరు ఆహ్, ఆ సినిమా నుంచి తప్పుకున్నారు 'మిస్సమ్మ' సినిమా నుంచి" హ్మ్. అనంటే, "నేను తప్పుకున్న సావిత్రి లాంటి ఒక మంచి నటి వచ్చింది కదా నా వల్ల" అని ఈవిడంటారు. ఆమె భానుమతి గారు వారేమన్నా చిన్నవారా? ఆ! ఆ! వారు అసల అలాగా ఇప్పుడు నా ప్లేస్‌లో నేను లేను అక్కడ సావిత్రి వచ్చింది అనేటటువంటి ద్వేషభావం ఏం లేదు. హ్మ్. తన తన క్యారెక్టర్ సావిత్రి కొట్టేసినా కూడా సావిత్రి అంటే ఇష్టమే భానుమతి గారికి. హ్మ్. అందరి ప్రేమలో చొరగొన్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మనిషి, నటిగా ఇక నభూతో నభవిష్యత్తండి. అయితే ఈ ఇంటర్వ్యూకొచ్చే ముందు నేను పాత విషయాలు కాస్త తెలుసుకున్నయి. ఆ! చాలా సినిమాలకి ముందు అంటే ఒక పెద్ద సినిమా తీయాలి అనుకుంటే 'ఎన్టీఆర్', 'ఏఎన్నార్‌తో' సినిమాలు తీయాలంటే ముందు వాళ్ళిద్దరి డేట్స్ కంటే కూడా ముందు 'సావిత్రి' గారి డేట్స్ దొరికితేనే సినిమాలు ఆన్ బోర్డ్ అయినయి చాలా ఉన్నాయంట కదా! అవును మరి. హ్మ్. ఇప్పుడు సావిత్రి తెలుగు, తమిళ్, హ్మ్. అవతల శివాజీ గణేషన్, ఎంజీఆర్, హ్మ్. జెమినీ గణేషన్ హ్మ్. వాళ్ళతో యాక్ట్ చేసేది. హ్మ్. తెలుగులో నాగేశ్వరరావు గారు, రామారావు గారు మ మిగతా హీరోలతో కూడా ఉన్నారు కదా! అప్పుడే అప్‌కమింగ్ అవునవును. హీరోస్. శోభన్ బాబు గారు. సో, వీళ్ళందరితో అసలు తమిళియన్స్ కూడా మనమ్మాయి అని సొంతంగా ఓన్ చేసుకున్నటువంటి దృశ్యాలు ఎన్నో చూస్తాం. సరే. జెమినీ గణేషన్ గారికి, తర్వాత శివాజీ గణేషన్ గారికి ఎంత ఇష్టం. సరే జెమినీ గణేషన్ అంటే భర్త అయ్యలే కాబట్టి డెఫినెట్‌గా ఇష్టం ఉంటుంది. జెమినీ స్టూడియోలో జెమినీ గణేష్ ముందు అక్కడ మేనేజర్‌గా ఉండేవాడు. హ్మ్. సో, ఈవిడ వేషాల కోసం స్టూడియోలకి తిరుగుతారు గదా! హ్మ్. అక్కడ పరిచయం ఉంది జెమినీ గణేషన్. ఓకే. ఆ పరిచయం అయిన తర్వాత అప్పుడప్పుడు మళ్ళా వెళ్తూ ఉంటారు. ఆ పరిచయం డెవలప్ అయింది. తర్వాత అతను గూడా అప్పటికి చాలా బాగుండేవాడు జెమినీ గణేషన్. స మంచి ఉంగరాల జుత్తు, అందంగా ఉండేవాడు. 'కాదల్ మన్నన్' అని టైటిల్ అతనికి. హ్మ్. 'కాదల్ మన్నన్' అంటే ప్రేమ మన్మధుడు అని. హ్మ్. సో, అతని సినిమాలు గూడా హిట్ అయ్యాయి. అతను గూడా ఎంకరేజ్ చేశాడు తమిళ్‌లో సావిత్రిని. సరే. ఆ విధంగా వాళ్ళిద్దరికీ బాగా అనుబంధం కుదిరింది. సో, సావిత్రి గారు ఆయన్ని పెళ్లి చేసుకుంది. మనకి లక్స్ మీద పాత రోజుల్లోనండి లక్స్ సబ్బు మీద
సావిత్రి గారి ఫోటో ఉండేది. సావిత్రి గారి ఫోటో ఉందని లక్స్ వాడేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో. తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి సావిత్రి గణేష్ ఆవిడ సంతకం మళ్ళా. ఉమ్, సావిత్రి గణేష్ అని ఆవిడ సంతకం చూసిన తర్వాత అప్పుడు మన తెలుగు ఆడియన్స్‌కి ఓహో! గణేష్ అనే అతన్ని పెళ్లి చేసుకుందనమాట. ఉమ్, వాడెవడు తమిళియన్. ఏంటి సావిత్రి తమిళియన్ చేసుకోవటం ఏంటి? ఉమ్. ఏదో వీళ్ళు సొంత ఇదైన అంటే మీరు చెప్పినట్టు తెలుగు వాళ్ళకి సావిత్రి మా మనిషి, మా మనిషి. తమిళ వాళ్ళకి సావిత్రి మా మనిషి. మా మనిషి. ఎవరికి వాళ్ళు ఓన్ ఓన్ చేసేసుకున్నారు. చేసేసుకున్నారు. ఉమ్, సో అప్పుడు తెలిసింది. సావిత్రి జెమినీ గణేశన్ అనేటటువంటి తమిళ్ వ్యక్తి హీరోని ఉమ్, పెళ్లి చేసుకుంది అని మన ఆడియన్స్‌కి అప్పుడు తెలిసిందనమాట. తర్వాత అండి సావిత్రి గురించి చెప్పేటప్పుడు ముందు చెప్పాల్సినటువంటి సినిమా 'మాయాబజార్'. ఉమ్, 'మాయాబజార్‌లో' ఏమి పెర్ఫార్మెన్స్ అండి. ఎస్వి రంగారావు యాక్షను, సావిత్రి యాక్షను అన్నీ కలిపి ఈవిడే చేసేసింది. ఉమ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, టామ్ టామ్ టామ్. ఆ పాటలో ఎంత అభినయం చేసింది. అవును. తర్వాత శశిరేఖ ఘటోత్కచుడుగా మారటం, ఘటోత్కచుడు శశిరేఖగా మారటం, ఆ ట్రాన్సిషన్‌లో ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్, ఎస్వి రంగారావు ఘటోత్కచుడు సావిత్రిగా మారిన తర్వాత కూడా ఆవిడ ఇలా ఇలా అంటది. ఇలాగనేసరికి అమ్మా అని వాళ్ళు పక్కన వెళ్ళేసరికి ఆహా ఆహా అని గొంతు సవరించుకొని ఆడవేషంలో పాడుతుంది. సో ఆ పాటలో అభినయం అద్భుతమైనటువంటి చాలా ఎంటర్‌టైనింగ్ టాపిక్ అది. ఆ సీన్ అంతా చాలా అది సావిత్రి ఆ విధంగా పాట పాడుతూ ఎస్వి రంగారావుని అభినయం చేస్తూ పాడుతూ ఉంటే థియేటర్‌లో ఏం నవ్వులు, నవ్వులు, పులకింతలు, కేరింతలు. సార్ అయితే సావిత్రి గారి ప్రస్తావన వచ్చిన తర్వాత నేను అంటే కమర్షియల్‌గా మాట్లాడకూడదు. బట్ ఆడియన్స్‌కి తెలియాలని అడుగుతున్నాను. ఒకానొక టైంలో సావిత్రి గారు సంపాదించిన డబ్బు తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తమిళ్లో మిగతా ఎంజీఆర్ గాని, అవును. వేరే ఇతర పెద్ద హీరోలు గాని ఎవ్వరికీ సాధ్యం కానంత డబ్బు ఇండస్ట్రీ నుంచి సంపాదించిన ఒకే ఒక వ్యక్తి సావిత్రి అని. అవునండి. ఉమ్, అసలు ఆవిడ ప్యాలెస్సే చాలా అద్భుతమైనటువంటి ప్యాలెస్ అండి. ఉమ్, 60 కార్లు వచ్చేవి ఉమ్, ఇంటి ముందు. బార్లు తీరేవి. ఏ కారు ఎక్కుద్దో తెలియదు ఆవిడ. ఉమ్, తర్వాత స్విమ్మింగ్ పూలు, ఉమ్, తర్వాత ఆ బిడ్డను చూసుకోవటానికి ఒక ఆయా, తర్వాత ఇంట్లో నౌకర్లు, చాకర్లు ఎంతమంది, అసలు నగల లేకపోతే డబ్బా ఎంత వచ్చిందో, ఎంత పోయేదో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఉమ్, వాళ్ళ పెదనాన్నగారు చౌదరి గారు అనే ఒక ఆయన ఉండేవాడు. సో ఆయన ఉండేటప్పుడు ఈవిడ జెమినీ గణేషన్‌తో లవ్‌లో ఉంది అని తెలిసి పెళ్లి చేసుకుంటారని కూడా వార్త వచ్చేసరికి ఇక లాభం లేదు అని చెప్పి ఆయన గన్న తీసుకొని వాడొస్తే కాల్చేస్తానని గన్నబట్టు కూర్చున్నాడు ఉమ్, వాళ్ళ పెదనాన్న. అప్పుడు పెరట్ నుంచి వెనక్కెళ్ళి ఆ గోడ దూకి వెళ్ళి పెళ్లి చేసుకుంది జెమినీ గణేషన్ని. సార్ అంటే ఆ ప్రేమ అండి అది. ఆ లవ్వు అనేటటువంటి ఆ ఎమోషన్‌ని ఎవరు ఆపలేరు. సో వాళ్ళిద్దరికీ అలా కుదిరింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ఉమ్, 'నీలీల పాడెద దేవ' అనేటటువంటి ఒక పాట ఉంటుంది. అద్భుతమైనటువంటి పాట. అది ఆ తమిళ్‌లో వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ఉమ్, సూపర్ హిట్ అయింది. దాన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. సో ఆ విధంగా అతను పెళ్ళైనా కూడా అతని అతను ఆకర్షించబడ్డాడు ఈవిడికి. ఉమ్, సో ఆ విధంగా పెళ్లి చేసుకుంది. తర్వాత పెళ్లి చేసుకొని అతనితో చాలా చక్కగా సంసారం, కాపురం అంతా చేసింది. తర్వాత అండి రక్షణ నిధికి ఢిల్లీ వెళ్ళి, అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్. ఉమ్. రక్షణ నిధికి ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిచి అక్కడ ఇచ్చేసిందండి. సార్ సినిమాలో చూపించారు అది. ఒంటి మీద ఉన్న నగలన్నీ అక్కడక్కడ తీసి ఇచ్చేసింది. ఉమ్, అలా నగలు ఇచ్చేసినటువంటి సావిత్రి పరిస్థితి, ఒక్క నగ పట్టుకుని ఆవిడ ఆస్తంతా హరించుకుపోయింది. ఒక
రత్నాహారం పట్టుకుని షూటింగ్ జరుగుతూ ఉంటే, షావుకారు జానకి షూటింగ్లో ఉంటే తన దగ్గరికి వచ్చి ఇదొక్కటి మిగిలింది అక్క అని అంటుంటే, భలే దానివే పద పద నువ్వు ఇంటికి పద, నేను వస్తాను పద అని పంపించి తర్వాత ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడింది షావుకారు జానకి. అటువంటి ఎంత డబ్బు, ఎంత వైభవం, ఎన్ని నగలు, అటువంటి మహానటి ఎలాగైపోయిందో చూడండి. ఆఖరికి ఆవిడ చూడటానికి హీరోస్ కూడా ఆవిడ చూడలేక రాలేదు. ఆవిడ మీద అభిమానం లేక కాదండి. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారిని ఏ హీరో అయినా సరే అందరికీ అభిమానం అని 1కి 4 సార్లు చెప్పుకున్నాం కదా. మీరు చెప్తుంటేనే మీ గొంతు ఉనిగిపోతుంది, కళ్ళలో నీళ్ళు అవును. తిరుగుతున్నాయి. అసలు ఇప్పుడు ఆ బొమ్మల్లో ఆ ఎముకలు గుళ్ళు చూస్తుంటే పక్కన జమినీ గణేష్ను కూర్చుంటే రమాప్రభ గారు చెప్తారండి, ఆ దృశ్యం, ఆ ఎముకలు కూడా ఆవిడ బాగా అటెండ్ అయింది రమాప్రభ. చాలా మంచి హృదయం రమాప్రభ. ఎవ్వరు చనిపోయినా సరే అక్కడ వెళ్తుంది ఆవిడ. ఆవిడ చెప్పింది ఒకసారి, అప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి నాకు. తర్వాత జమినీ గణేష్ ఆవిడ ఏదో మోసం చేశాడంటారు, అదంటారు, ఇదంటారు. వాళ్ళ సావిత్రి గారు అమ్మాయి చెప్పింది, లేదు ఆయన ఏం చేయలేదు, ఆయన మాకు సపోర్టింగ్గా ఉన్నాడు, అది ఇదని చెప్పింది. సరే, ఎవరు ఇప్పుడు ఈవిడ డబ్బు ఆయన తిన్నా, ఆవిడ డబ్బు ఈయన తిన్నా భార్య భర్తలే కదా. మరి వాళ్ళు తినకపోతే ఎవరు తింటారు? పిల్లలు తింటారు. తర్వాత ఆవిడ టీవీ చూడాలంటే మీరు ఫోటోగ్రాఫ్ చూసింటారు, పులి పిల్లని పట్టుకుని చైన్తో నుంచుంటుంది. అవును సార్, ఫోటో చూస్తున్నా. అది పెంచుకుందంట. అవునా? పులి పెంచుకోవడం సార్. చిన్నది, చిన్న కోన. ఇప్పుడు పులైనా సరే చిన్నప్పటి నుంచి దానికి పాలు పడితే పాలు అలవాటు అవుతాయి. పెద్ద అయితే దాని నైజం మారుతుంది, అది కాదు. కానీ ఆవిడ టీవీ అండ్ చివరి రోజులకు వచ్చేలేకే నటిగా గోరింటాకు సినిమా అనుకుంటాం సార్, నాకు బాగా గుర్తు. శోభన్ బాబు గారికి అమ్మ పాత్రలో వేస్తారు. ఒక క్షణం పాటు, అంటే చిన్నప్పుడు చూసేటప్పుడు ఈమె ఆ సావిత్రిని నేను గుర్తుపట్టలేకపోయాను చిన్న. సో చివరి క్షణాలకు వచ్చేలేకే చివరి రోజుల్లో ఆమె అవకాశాల కోసం అడగవలసి వచ్చింది. అంటే ఈవిడ అడగకపోయినా ఆవిడ పరిస్థితి అందరికీ తెలుసు. తెలిసి ఆవిడ్ని పిలిచి వేషాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి మహానటి ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ ఆ శరీరంలో మార్పులు కూడా రావటం సహజం కదా. సో ఆ ప్రేమ కొద్దీ ఆవిడ్ని పిలిచి వేషాలు ఇచ్చారు. ఆవిడ అడిగినా కూడా తప్పలేదు. తప్పే ఉంది. ఇప్పుడు అలాంటి ఒక మంచి కమర్షియల్ హీరో ఆయన కంపెనీకి వచ్చి వేషాలు అడిగాడు. సో ఒక వైభవం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత దిగాల్సిందే తప్పిస్తే ఇంకా ఎక్కడానికి అవకాశం ఉండదు కదా. సో జీవితం కూడా అంతే. అండ్ ముఖ్యంగా చెప్పేది సావిత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు వారి దాన ధర్మాలు సార్. ఎవరు వచ్చి ఏమడిగినా, అంటే ఇంట్లోకి వచ్చి బాగా నచ్చింది తీసుకెళ్ళిపో అంటారంట. అవును అవును. ఎవరో వచ్చి ఏదో అడిగితే ఒకటే ఆ పట్టు చీర, నా దగ్గర డబ్బులు లేవు, ఈ పట్టు చీర తీసుకెళ్ళని ఇచ్చిందంటండి ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా. సో అడగటం పుణ్యం. తర్వాత ఆవిడకి ఎంత వస్తుందో, ఎన్ని డబ్బులు వస్తున్నాయో, ఎంత వస్తుందో లెక్కలేదు. ఇంట్లో పనివాళ్ళు వాళ్ళంతా ఉండేవాళ్ళు కదా, ఎవరికి తోచింది వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. సో ఆ విధంగా ఆవిడ సర్వం చాలా కోల్పోయింది ఆవిడ. మన కళ్ళకి ఆమె ఒక దేవతలాగా అనిపించింది. అవును, ఒక అమ్మలాగా అనిపించింది. అంతే. అలాగే గుర్తుపెట్టుకుంటే అవునవును మనకి ఆనందంగా ఉంటది, వారికి శాంతిగా ఉంటది. అవునవును. సో గొప్ప నటి గురించి, మహానటి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా కళ్ళల్లో ఆ చెమ్మ తెలియకుండా వచ్చేసింది. డెఫినెట్గా. నిజంగా థ్యాంక్ యూ సార్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.